హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రసూల్ సిఎస్సిబిఎల్ఈ రంగారెడ్డి. మీరు చూస్తున్నారు ఆర్జేఆర్ టెక్. ఆధార్ సెంటర్కి వెళ్లకుండా మీరు ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఆధార్ సెంటర్లో టోకెన్ తీసుకుని గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 5 నిమిషాల్లో మీరే స్వయంగా మీ ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. అదేలాగా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆధార్లో అడ్రస్ని అప్డేట్ చేసుకోవడానికి మీ ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయి ఉండాలి. ఇలా లింక్ అయి ఉంటేనే మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోగలం, లేదంటే అప్డేట్ చేసుకోవడానికి వీలు కాదు. సో ఈ ఆధార్ కార్డులో అడ్రస్ని అప్డేట్ చేసుకోవడానికి ఒక డాక్యుమెంట్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎవరైతే అప్లికేట్ ఉంటారో వాళ్ళ పేరు మీద అడ్రస్ ప్రూఫ్ అనేది ఒక డాక్యుమెంట్ ఉండాలి. ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఓటర్ ఐడి, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, పాస్పోర్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే అప్లికెంట్ పేరు మీద ఉండాలి. సో అలా ఉంటేనే మీరు మీ ఆధార్ కార్డులో అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేనట్లయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మీ ఫాదర్ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో సేమ్ అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో కూడా రావడం జరుగుతుంది. దీని గురించి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. సో దీనికి మీ యొక్క ఫాదర్ ఆధార్ నెంబర్ ప్లస్ ఈ సెల్ఫ్ డిక్లరేషన్, ఇవి రెండు కూడా ఎప్పుడైతే మీరు ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేస్తారో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ప్లస్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఓటర్ ఐడి అడ్రస్ ప్రూఫ్గా పెట్టి ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా అప్డేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ రసూల్ సిఎస్సిబిఎల్ఈ రంగారెడ్డి. ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో UIDAI అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి అనమాట. మీరు UIDAI అనేది సెర్చ్ చేయగానే మీకు మొదటి లింక్ అయితే UIDAI అనేది కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయగానే మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరే పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో మై ఆధార్లో డౌన్లోడ్ ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. డాష్ బోర్డ్ అయితే క్లిక్ చేయగానే మీకు లాగిన్ అనేసి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. వేరే పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో లాగిన్ టు ఆధార్ వయా OTP అనేసి కనిపిస్తుంది. సో అక్కడ మీ ఆధార్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయగానే కింద క్యాప్చా అనేది కనిపిస్తుంది. క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేసేసి లాగిన్ విత్ OTP అనే దానిపైన మీరు క్లిక్ చేయగానే మీకు OTP అనేది రావడం జరుగుతుంది. సో మీకు వచ్చిన OTPని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అనే దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ పైన క్లిక్ చేయగానే మీకు క్లిక్ హియర్ అనేసి బ్లూ కలర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్లీజ్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ ఆన్లైన్ అడ్రస్ అప్డేట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు 2 రకాలుగా మీరు అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అయితే ఉన్నట్లయితే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ అనేది ఏది లేకపోతే మీ ఫాదర్ అడ్రస్ మీ ఆధార్లో కావాలనుకుంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది కాబట్టి నేను అప్డేట్ ఆధార్ ఆన్లైన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు అడ్రస్ మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు కాబట్టి అడ్రస్ పైన మాత్రమే హైలైట్ అయి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ అనేది నో లిమిట్ అనేది ఉంటుంది. సో ఎన్నిసార్లు అయినా మనం అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద కనిపించే ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంకొక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే అడ్రస్ని అప్డేట్ చేస్తారో ఆ అడ్రస్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ కేర్ ఆఫ్ అనేది ఒక లైన్ కనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదా మీ సంబంధికులు అంటే మీకు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉంటారో వాళ్ళ నేము లేదా మీ హస్బెండ్ నేమ్ అని అయితే మెన్షన్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హౌస్, బిల్డింగ్, అపార్ట్మెంట్ అనేది కింద కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ హౌస్ నెంబర్ని అయితే మీరు టైప్ చేయాల్సి వస్తుంది. సో మీరు హౌస్ నెంబర్ అంటే ఒక బ్లాక్ కానీ ఏదైనా బిల్డింగ్ కానీ ఆ బిల్డింగ్లో ఉన్నట్లయితే ఆ బిల్డింగ్ నెంబరు, ఆ బ్లాక్ నెంబరు, దాంట్లో రూమ్ నెంబరు ఏది అనేది మీరు క్లియర్గా ఇక్కడ పైన మెన్షన్ చేయాలి. సో మీరు ఏ స్ట్రీట్లో ఉంటున్నారు, సో లైన్ కానీ రోడ్ కానీ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్ నేమ్ అనేది మీరు టైప్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఏరియా అనేది కనిపిస్తుంది. సో ఏరియా అనేది ఆ కాలనీ అనేది ఏ ఏరియా కిందికి వస్తుంది. సో ఆ ఏరియా నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి.
తర్వాత ల్యాండ్ మార్క్ ఉంటేనేమో ల్యాండ్ మార్క్ పెట్టండి, లేకపోతే పిన్ కోడ్ అనేది టైప్ చేయండి. పిన్ కోడ్ టైప్ చేయగానే మీకు ఇక్కడ డిస్టిక్ అనేది డ్రాప్ డౌన్లో మీకు కనిపిస్తుంది. ఆ డ్రాప్ డౌన్లో మీరు ఏదైతే డిస్టిక్ ఉంటుందో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోగానే కింద విలేజ్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ విలేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. విలేజ్ సెలెక్ట్ చేసుకోగానే కింద పోస్ట్ ఆఫీస్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది మనం ఓటర్ ఐడి పెట్టాము కాబట్టి ఓటర్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ అనేది 2 MB లోపల ఉండాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేసింది 2 MB కంటే ఎబో ఉంది కాబట్టి అప్లోడ్ కాలేదు. సో ఇప్పుడు మనం డాక్యుమెంట్ని రీసైజ్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్ పైన మనం రైట్ క్లిక్ చేసి పెయింట్లో మనం ఓపెన్ చేసుకోవాలి. డాక్యుమెంట్ అనేది పెయింట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అనేది రీసైజ్ చేసుకోవాలి. సో రీసైజ్ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఆ రీసైజ్ అనేది మనం డాక్యుమెంట్లో 50% అనేది మనం టైప్ చేసుకోవాలి. అంటే మనం డాక్యుమెంట్ని సైజ్ని బట్టి ఇక్కడ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఓకే ప్రెస్ చేసిన తర్వాతకి దాన్ని సేవ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసి చూడండి. సో ఇప్పుడైతే మనకు డాక్యుమెంట్ అప్లోడ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఏదైతే అడ్రస్ టైప్ చేసామో అది ఇక్కడ ప్రివ్యూలో ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఈ అడ్రస్ అనేది మొత్తం మనము క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత కింద కనిపించే చెక్ బాక్స్ పైన మనం టిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి రోజర్ పే అనేది క్లిక్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ చేయడానికి ఒక QR కోడ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనం ఫోన్పే నుంచి లేదా గూగుల్ పే నుంచి ఈ పేమెంట్ అనేది చేయొచ్చు. పేమెంట్ అనేది చేయగానే మనకు కన్ఫర్మింగ్ పేమెంట్ అనేది కనిపిస్తుంది. ఆ పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది. సో ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ కింద మనకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది దానిపైన క్లిక్ చేయగానే అక్నాలెడ్జ్మెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.